మేడం నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో అన్న వర్సెస్ చెల్లి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కూడా రేపు ఒకే ఓటు బ్యాంకును ఇద్దరు పంచుకోబోతున్నారనేటటువంటిది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీలోకి వచ్చింది. వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకుని ఇప్పుడు షర్మిల కాంగ్రెస్కి అనుకూలంగా తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతుంది. అయితే గతంలో విమలారెడ్డి అన్నా చెల్లెల మధ్య విభేదాలు లేవు, ఇదంతా మీడియా సృష్టే, ఆస్తులు ఎలా పంచుతారు, ఆస్తులకు సంబంధించి ఈడీ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆమె అడగటం అన్యాయం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అసలు రాష్ట్రంలో మరలా షర్మిల రావటం అనేటటువంటిది వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టే అనుకోవచ్చా? అన్న చెల్లిని తల్లిని నిజంగా తెలంగాణకి బలవంతంగా పంపించినటువంటి పరిస్థితి అనుకోవచ్చా? అలా జరిగితేనే కదా ఆపోజిట్ అన్నకు రాగలిగేది అనేది. తర్వాత విమలారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీరు ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా విమలారెడ్డి వ్యాఖ్యల గారికి మేడం గారి వ్యాఖ్యలకి ఘాటుగా, అమ్మా విమలక్క ఇప్పుడు ఏం చెప్తావక్క, ఒకే రాష్ట్రంలో ఇద్దరు ఎమడలేరు, అందుకనే చెల్లి తెలంగాణలో పార్టీ స్థాపించి నాన్నగారి ఆశయాలని కాంగ్రెస్కి విరుద్ధంగా ఏదైతే దేవుడి ప్రార్థనతో మేము అక్కడ కూడా సృష్టిగా నిమిత్తమై ఉంటాము అని చెప్పినట్టు విమలక్క నాకు బాగా గుర్తండి. అమ్మా విమలారెడ్డి గారు, ఈరోజు మరి పాపం కాంగ్రెస్ పార్టీ మనది కాదు, మనకి చేదు వార్త మిగిల్చింది అన్న మీరు ఈరోజు తీపి కబురు కాంగ్రెస్కి ఎందుకు చెప్తున్నారు? అది నా రక్తమే, ఇది నా రక్తమే, అది నా మేనకోళ్ళే, ఇది నా మేనల్లుడే అన్న మీరు ఈరోజు ఇద్దరు అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా, మరి ఎందుకమ్మా ఒక కత్తులో రెండు అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడడానికి ప్రయత్నిస్తున్నాయి? ఇమ్మడమేనా లేకపోతే ఏమన్నా తెర వెనకాల ఏమన్నా డ్రామా ఉందా, మీ అందరి స్క్రిప్ట్ ఏమన్నా ఉందా? ఏమోనబ్బా, మాకైతే నమ్మే పరిస్థితి అయితే లేదు. కొద్ది గొప్ప 100లో 1% అయిన అనుమానం అయితే తలెత్తుతుంది. ఎందుకంటే ఎప్పుడు మేమే చెప్పేమాట, రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు 100 అనుకున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. అలా కలిసిపోయినా నష్టం లేదు, కానీ వీళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ రాష్ట్రం రావణ కష్టం అవుతుందేమో అన్న ఒక బాధ భయం కూడా ఉందండి. కానీ ఏమైనా కానీ చూద్దాంలేండి. అయితే విమలా గారు, మీకు మరొక శుభవార్త. ఇంతకీ బైబుల్ నర్సింగ్ కాలేజ్ ఎక్కడ దాకా వచ్చింది? మన మేనల్లుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మన పక్కనేనంటగా విజయసాయి రెడ్డి గారు మరీ ప్రార్థనతో 1000 ఎకరాల స్కూల్ ఒకటి స్థాపించాలి వాళ్ళ కూతురు గారి నేపథ్యంతో అని. మనమేమో బైబుల్ కాలేజ్. ఈ వయసులో మీరు భలే కష్టపడతారబ్బా, ఆస్తులు సేకరించుకొని కూడబెట్టుకొని. మీ తాపత్రయం ఇంకెన్ని సంవత్సరాలు మాకైతే అర్థం కాదు అసలు. ఒకడేమో 43,000 కోట్ల స్కాము, ఓ మేనత్తేమో మరి కాలేజీ నర్సింగ్ కాలేజీ అంటది, ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు నాకు కావాలంటది. మరి ఆవిడకే ఎందుకు ఇస్తాడు? పాపం బీఈడీ చేసి పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద సంస్థల్లో త్యాగబుద్ధులు ఉన్నటువంటి విద్యా సంస్థలు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎవరు? ఏంటో మన విమలారెడ్డి గారికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఎందుకంటే మధ్య మధ్యలో దూరి అవినాష్ చంటి పిల్లవాడు, వాడిని ఎలా అనుమానిస్తాము అని ఆవిడ, ఇది నా కన్నే, అది నా కన్నే, ఏ కన్నును పొడుచుకుంటుందని ఆయన. ఏమిట్రా బాబు, మీకు డైలాగులు ఇచ్చినోడు త్రివిక్రమ, స్క్రిప్ట్ అదిరిపోతుంది తెర మీద, భయం వేస్తుంది. రేపు అంటే నటించే వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కెమెరా ఉంటే నటిస్తారు. మీరేంట్రా బాబు, కెమెరాలు లేకుండా జనాల్లో బాధుడే బాధుడు అన్నాం. ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడు, పెట్రోల్ ఛార్జీలు బాధుడు, బస్ ఛార్జీలు బాధుడు, సరుకులు కూరగాయలు బాధుడే బాధుడు. సో ఖచ్చితంగా ఈరోజు షర్మిలమ్మ ఓట్లు చీల్చడానికి వస్తుందా? మళ్ళీ అన్నతో కలిసిపోయేది ఏమైనా ఉందా? అన్న మీద కోపం ఉండొచ్చండి, ఆస్తిలో వాటా ఇవ్వలేదని, రాజకీయంగా ఎదగనివ్వలేదని, కానీ భయం మనిషితో ఎంత పనైనా జయిస్తుంది. కాళ్ళ కింద చెప్పులా కూడా పెట్టిద్ది భయం మనిషిని. ఆ భయం అనేది వాళ్ళకి లేదనుకుంటున్నారా? అరే వివేకానంద రెడ్డి గారు చనిపోకముందు నుంచే తల్లి చెల్లి గజగజ వణుకుతున్నారు అంటే వాట్ యు మీన్ దట్? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కేసులో సిబిఐ వాడు ఈరోజు కూడా షర్మిలమ్మని పిలవాల, ఈరోజు కూడా విజయమ్మని పిలవాల. అంటే ఈ కుటుంబ కథా చిత్రం మొత్తం అవినాష్ రెడ్డి గారిది, లేకపోతే మన సజ్జల బాబాయ్కో, అజయ్ కల్లం గారికో, లేకపోతే కృష్ణారెడ్డికో, లేకపోతే నరెడ్డి రాశి, ఇటు చుట్టూ తిరుగుతుంది. పాప ఆ తల్లికి చెల్లికి ఎందుకు ఏమచ్చా అంటుకోలేదంటే వాళ్ళని అసలు దేంట్లో ఇన్వాల్వ్ చేయడండి. రాజకీయంగా ఎదవడంలోనూ చంపడంలోనూ ఇన్వాల్వ్ చేయడు. కానీ నా బాధ ఏంటంటే చావు భయం చూపిస్తే మళ్ళీ తల్లి చెల్లి వణికిపోయి దాసోహం అంటే వాడికి ఉండేటటువంటి ఓట్ బ్యాక్ కాకుండా ఒక 5% 10% వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడేమో. అందుకే నాకు తెలిసి నిన్న మొన్న షర్మిలమ్మ పాపం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఢిల్లీకి పోతే
రహస్య కూటమి చర్చిగా షెడ్యూల్లో లేకుండా చిన్నయ్య గారు విజయమ్మ గారిని కలిశారు ఒంటరిగా. మళ్ళీ నాన్న ఎలా చనిపోయాడో గుర్తుందా, చిన్నాన్న ఎలా చనిపోయినాడో గుర్తుందా, నా జోలికి వస్తే ఏమవుతుందో తెలుస్తుందా, బెదిరించినాడా? అమ్మా రాజకీయంగా ఓడిపోతున్నానమ్మా, జీవితాంతం సిబిఐ చెరసాలలో ఉండిపోతానమ్మా, మీరిద్దరూ సహకరించండి అమ్మా, నీ బిడ్డని కదమ్మా అని మా దగ్గర ఓట్లు అడుక్కుంటున్నట్టుగా తల్లి కాళ్ళు పట్టుకున్నావేమో. ఏమో ఈసారి ఎలక్షన్స్ ఏం జరుగుతుందో అర్థం కాని దారుణమైన పరిస్థితి అండి. ఈ విమలారెడ్డి అనే మనిషి ఒక పావు. ఏది బైబిల్ నర్సింగ్ కాలేజ్ కోసమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కోసమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం లేనోడు ఎవడున్నాడండి? తల్లే భయపడతంటే మేనత్త భయపడదా? పాపం ఆవిడకి ఇచ్చిన డైలాగ్ వరకు అవినాష్ రెడ్డి చంటి బిడ్డ, అవినాష్ రెడ్డికి ఏమీ తెలియదు, అలా ఇలా అనేస్తారు, బట్ అసలు ఏమీ ఎరగడు, అన్నీ నీకే తెలుసు తల్లి. అమ్మా అన్నీ నీకే తెలుసు, మీ కుటుంబాలకే తెలుసు. తల్లి నారాసుర రక్త చరిత్ర బుక్ రిలీజ్ చేసినప్పుడు నువ్వు ఏడున్నావో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం విమలారెడ్డి గారు నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, నర్సింగ్ కాలేజ్ ఓనర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనుసంధానకులారు అంటూ కొన్ని పేర్లు వినపడుతున్నాయి. నాకు తెలిసి భారతి గారు అండర్ కంట్రోల్లో కూడా మీరు ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ షర్మిలమ్మని గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలపడానికి మీరు ఒక అస్త్రంగా మారిపోతారు. నాకు తెలుసు మీ క్యారెక్టర్ దేనికైనా దిగజారుతుంది, ఏమైనా చేయగల సమర్థులు మీరు. ప్రార్థనతో కూడినటువంటి మీ వాక్యాలతో అన్నని చెల్లిని కలిపేసావనుకో మా రాష్ట్రం సచ్చిందే గొర్రె మళ్ళీ కథ మొదటికే. మేడం, ఆస్తుల కారణం కాదు అన్నా చెల్లి విడిపోవటానికి అనేటటువంటి ఒక వ్యాఖ్యలు కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఇతరులు చెప్పారు. అయితే తాజాగా ఏదైతే విమలారెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఆ ఆస్తులు ఇప్పుడే ఎలా పంచుతారు, ఈడీలో అటాచ్ అయ్యి ఉంటే ఆమె అలా అడగటం తప్పు అనేటటువంటిది వీడియోలో బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ఆమె అలా చెప్పారంటే ఆస్తులే అన్నా చెల్లికి సంబంధించి కారణం అని చెప్పుకోవచ్చా? ఆస్తులు కాదు అని సజ్జల బాబాయ్ చెప్పాడంటే అదే కరెక్ట్ అండి. ఆస్తులు కాదు, భయభ్రాంతికి గురైన పరిస్థితుల్లో తండ్రి చావును జీర్ణించుకోలేక భయపడి పారిపోయారండి. ఆస్తులకి ఏముందండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ముందే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చాక, ఎన్టీ రామారావు ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు అన్నాడు. తండ్రిని అంటే అన్నని సాధించాలి అనుకుంటే ఒక కేసు వేసి పడేస్తే గిర్రా 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 తిరుగుతుంటాడు. అయినా మీరు అన్నట్టే సిబిఐలో ఈడీ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఆస్తులు బయటికి రావు. అసలు ఈ ఆస్తుల గోల ఎప్పుడు ఎక్కడ ఉండదండి, ఇక్కడ కేవలం రాజకీయమే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మీరు గమనించారు లేదు, ఆస్తి కాగితాలు ఆ పక్కన పడున్నాయంట. అంటే పోయేవాడు ఆస్తి కాగితాలు వెదజిల్లి వెళ్ళిపోతాడా, అంటే ఒక ఇంటిచ్చి వెళ్ళిపోతాడా? ఆస్తి కాగితాల మీద వేలుముద్రలు ఉండవా? ఎవడు పట్టుకున్నాడో, ఎవడు రెడీ చేసాడో, ఎవడికి ఇచ్చాడు? అదే రకంగా డైయింగ్ డిక్లరేషన్ రాసినట్టు నా చావుకి ఆడెవడో డ్రైవరే కారణం అని రాశాడు. ఆ డ్రైవర్ని ఎత్తుకెళ్ళాలంటే అవినాష్ రెడ్డి గారు గోల, చచ్చిపోతే ఒక లెటర్ రాశారు దాన్ని గుర్తిచ్చారా అంటాడు, ఆ గదిలో ఆస్తి కాగితాలు ఉన్నారు దాన్ని చూసారా అంటాడు. ఈ ఏందే అని కంగారు. సరే ఇక్కడ పూర్తిగా రాజకీయం ఒక్కటే కావాలి. ఆస్తులే ఉంది సార్, ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒకసారి ముఖ్యమంత్రి అయితే చాలు, ఒకసారి సెంట్రల్ మినిస్టర్ అయితే చాలు, సర్దుకుంటున్నారు మొత్తం. ఒకప్పుడు రాజకీయ నాయకులకి సొంత ఇల్లులు కూడా ఉండేవి కాదండి. వాళ్ళు దిగిపోయిన తర్వాత ఆరిపోయేవాళ్ళు, ఎలక్షన్కి ఖర్చు పెట్టి ఏమీ సంపాదించుకోవడం చేతకాక. మళ్ళీ ఈ ప్రభుత్వంలో సర్పంచుల పరిస్థితి అదే ఉందండి. 40 లక్షలు ఒకడు, 50 లక్షలు ఒకడు, 60 లక్షలు ఒకడు, కోట్లు ఒకడు ఖర్చు పెట్టినోడు కనీసం రూపాయి రాక అధోగతి పట్టిన పరిస్థితి చూసాం మనం. అదే రకంగా ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఆరిపోయి ఉన్నాయి, కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఒక పదవి, ఒక రాజకీయం అనేది వేల కోట్లకి పడగలెత్తిన అధిపతితో సమానం. వాళ్ళ కుటుంబం మొత్తం కేవలం రాజకీయం కోసమే పెనుదుమారం చేస్తుంది ఎలక్షన్. సో ఖచ్చితంగా మీరు ఊహిస్తున్నట్టు కాదండి, సజ్జల బాబాయ్ గారు చెప్పిందే కరెక్ట్ అండి. ఆస్తికి సంబంధమే లేదు, కేవలం రాజకీయం కోసం జరిగినటువంటి కుట్ర కోణాలు. రాజకీయంలో తల్లిని చెల్లిని రానియకుండా ఏకాధిపత్యం గుప్తాధిపత్యంగా ఎదగడం కోసం తండ్రిని అంటే కాంగ్రెస్తో సవినయంగా ఉండాల్సిందే, కాంగ్రెస్ మాట దాటి పోవాల్సింది లేదు, మనం కాంగ్రెస్ శిక్ష వేస్తే నువ్వు అనుభవించాల్సిందే అని నాయన అన్నాడా? నాయన అడ్డు తొలగించినేసినాడా? ఆ తొలగించిన సాక్ష్యాలు వీళ్ళిద్దరికీ ఉన్నాయా? అందుకే భయపడి వివేకానంద రెడ్డి గారు బతుకుండగానే రాజకీయాలు వద్దు ఏమొద్దని తల్లి చెల్లి పారిపోయారా? మౌనంగా ఉన్నారా? మాకు ఒక్క సీటు ఇవ్వమని అడగలేదా? ఇవన్నీ కూడా మనం ఊహించుకోవచ్చండి. ఇవంతా రాజకీయంగా ఎదగడం కోసం. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల స్కాములు ఉన్న వ్యక్తి వాళ్ళ నాన్న బతికున్న దగ్గర నుంచి ఉన్నాడండి. రాజకీయంగా అతను ఎదక్కపోతే, ముఖ్యమంత్రి పదవి అతను కాకపోతే, ఎమ్మెల్యేగా ఉంటే
అతను ఎత్తుకెళ్ళిపోతారండి. గతంలో ఎత్తుకెళ్ళా సిఐడి వాళ్ళు యువర్ అండర్ అరెస్ట్ అని దిల్ కుష్ హోటల్లో సరదా కూర్చుంటే తాగుతున్నప్పుడు అరెస్ట్ చేయాల. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డొచ్చిన వివేకానంద రెడ్డి గారినే కాదండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వివేకానంద రెడ్డి గారినే కాదండి, వాళ్ళ నాయన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారినే కాదండి, చెల్లి షర్మిలమ్మను కూడా వదిలే పరిస్థితులే ఉండవండి. అది రాజకీయం, కత్తికి అలవాటైపోతుంది. రాజకీయం కోసం, నరమేధం కోసం తల్లి చెల్లి రక్త సంబంధాలు బంధుబాంధవ్యాలు ఏమీ ఉండవు రాజకీయాల్లో అంటూ మరొక్కసారి నిరూపిస్తారేమో చూడాలి.